మ్యామ్ ఇన్‌ఫర్టిలిటీ గురించి మాట్లాడదాం. హ్మ్. సంతానాలేమి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మీ దగ్గర ఎట్లాంటి ఔషధాలున్నాయి? అండ్ హ్మ్. దాన్ని ఎట్లా ట్రీట్ జేస్తారు? ట్రీట్‌మెంట్ ఉందా దీంట్లో అసలు ఆయుర్వేదంలో? ఖచ్చితంగా ఉందండి. అండ్ చాలా సక్సెస్ అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. హ్మ్. ఇన్‌ఫర్టిలిటీలో మేము ఫస్ట్ చేసేదేంటంటే డీటాక్స్ చేస్తాం. హ్మ్. డీటాక్స్ అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ పోతే దాంట్లో హుహుహు. ఏమవుతుందంటే మన ఓవమ్ క్వాలిటీ హ్మ్. గానివ్వండి, స్పెర్మ్ క్వాలిటీ గానీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. క్వాంటిటీ ఇంప్రూవ్ అవుతుంది. హ్మ్. ప్లస్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతే మన ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ బాగా పెరుగుతాయన్నమాట. సో, త్వరగా ఫర్టిలైజ్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు టైం వెయిట్ చేయలేక ఐవీఎఫ్‌కెళ్ళినా కూడా హ్మ్. ఈ డీటాక్స్ చేసుకున్న తర్వాత వెళ్తే హ్మ్. ఫస్ట్ సైకిల్‌కే సక్సెస్ అయిన కేసెస్ చాలా ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఫస్ట్ డీటాక్సిఫికేషన్ ఇంపార్టెంట్. ఇద్దరికి హుహు. వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఇద్దరికి డీటాక్స్ చేస్తాము. దాంతో హుహుహు. స్పెర్మ్ క్వాలిటీ అండ్ ఓవమ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాం. ప్లస్ ఫర్టిలైజ్ అయిన తర్వాత అది ఇంప్లాంటేషన్ కోసమని కొన్ని డ్రగ్స్ ఇస్తాం. ఇప్పుడు హ్మ్. శతావరి కానివ్వండి, అశ్వగంధ కానివ్వండి, ఇవన్నీ ఇంప్లాంటేషన్ కూడా మంచిగా పెంచుతాయి. ఇంక్రీజ్ చేస్తాయి. ఛాన్సెస్ ఓకే. ఇంక్రీజ్ చేస్తాయి. దాంతో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుందన్నమాట. సో, ఎంత ఇట్లా సక్సెస్ రేట్ ఉంది? మంచిగా ఇప్పుడు మామూలుగా హ్మ్. ఎక్కడైనా 40% కంటే ఎక్కువ ఇవ్వరండి. ట్రూ. కానీ మా దగ్గర 70-80% సక్సెస్ రేట్ ఉంది. హుహుహు. హ్మ్. ఓకే. అంటే వితౌట్ ఐవీఎఫ్ కూడా 70-80% ఉంది. హ్మ్. ఒకవేళ కావాలి లేదు మేము ఐయూఐకి ఎళ్తాము అంటే కూడా హ్మ్. డీటాక్స్ చేసి పంపించిన తర్వాత దాని సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఓకే. ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ సైకిల్‌కే సక్సెస్ అవుతుంది. ఓకే. ఎట్లాంటి రసాయనాలు యూజ్ జేస్తారు దీంట్లో? శతావరి, అశ్వగంధ, హ్మ్. ఆమ్లకి హ్మ్. ఇవన్నీ కూడా మంచి రసాయనాలనమాట. అశోక గానివ్వండి, ఇవన్నీ గూడా మంచి రసాయనాలు. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇట్లాంటి రసాయనాలు, మూలికలు వాడుతున్నప్పుడు హ్మ్. ఏదైనా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? రెస్ట్రిక్షన్స్ అంటే మేము చెప్పే రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఫుడ్ హ్మ్. హ్మ్. రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్ మా మెడిసిన్ కోసం కాదండి. అందరూ ఆయుర్వేదిక్ వాడితే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, పథ్యం ఉంటది హుహుహుహు. అనుకుంటారు హ్మ్. గానీ, మెడిసిన్ కోసం కాదు ఆ పథ్యం అనేది. ఆ హ్మ్. పథ్యం అనేది మీ జబ్బు కోసం. ఓకే. ఇప్పుడు పీసీఓడీ ఉందనుకోండి, దాంట్లో మేమేం చెప్తాము, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకోండి, హ్మ్. మైదా మానేయండి, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోండి, వాకింగ్ చేసుకోండి, ఈ మన చక్కీ హలాసన్ అనేసి ఉంటుంది. అది హుహుహు. చేసుకోండి. హ్మ్. ఇవన్నీ చెప్తాం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు బ్లడ్‌లో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఎళ్ళిపోవాలి. ప్లస్ ఈ మన సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. హుహుహు. ఓవరీస్‌కి గానివ్వండి, ట్రూ. టెస్టిస్‌కి గానివ్వండి, హ్మ్. సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. సో, ఇయన్నీ అడ్డం పడుతూ ఉంటాయన్నమాట సర్క్యులేషన్‌కి. ఓకే. ఇప్పుడు ఈ మైదా కానివ్వండి, బ్లడ్‌లో మైదా హుహుహు. ఉందనుకోండి, హుహుహు. అది ఎక్కడ సర్క్యులేషన్ ఇంప్రూవ్ హుహుహు. అవ్వాలన్నా అడ్డం పడుతూ ఉంటుంది. ఓకే. సో, అది అడ్డం పడకూడదు అంటే మనం స్టాప్ చేయాలి. హ్మ్. తీసుకోవడం స్టాప్ చేయాలి. హ్మ్. చేస్తే అప్పుడు ఆ అడ్డాలన్నీ తొలగిపోయి కరెక్ట్‌గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ కొన్ని అవుతుంది. వెజిటబుల్స్‌కి గూడా రెస్ట్రిక్షన్స్ ఉంటది గదా! వంకాయ హ్మ్. అట్లాంటివి ఉంటాయి గదా! అవునండి. అవి హ్మ్. కూడా కొంచెం వాతం పెంచుతాయన్నమాట. ఓకే. ఇప్పుడు వంకాయ గానివ్వండి, పొటాటో గానివ్వండి, హ్మ్. పొటాటో గూడా పిండి పదార్థం. హ్మ్. సో, అది కూడా అబ్‌స్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది. అంటే వాతం పెంచుతుంది. హ్మ్. సో, అందువల్ల అవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే. అండ్ ఇప్పుడు అంటే కొన్నిటికి కొన్ని హుహుహు. అవాయిడ్ చేయాలి. ఇప్పుడు థైరాయిడ్ అనుకోండి, హుహుహు. బ్రోకోలీ అవాయిడ్ చేయాలి. ఓకే. అట్లా హుహు. అన్నిటికి అన్నీ అవాయిడ్ చేయమని హ్మ్. దేనికి ఏది అవాయిడ్ చేయాలో అది మాత్రమే చెప్తాం. ఓకే.